రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని అడ్డుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆశీర్వదించి పార్లమెంటు ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఈ పార్లమెంటు పరిధిలో రైల్వే లైను సాధించడంతో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్లమెంటు ఇన్ఛార్జ్ బంగారు శృతి తెలిపారు. శనివారం పార్లమెంటు పరిధిలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్ర జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఈ ప్రాంత సమస్యలను ఏనాడు పార్లమెంటులో ప్రశ్నించలేదని విమర్శించారు. మోడీ అవినీతి రహిత పాలన ఆదర్శంగా తీసుకొని వివిధ దేశాలు ఆయనను ఆహ్వానిస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారిని ఏర్పాటు చేయడంతో పాటు సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జిని సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో 400 స్థానాలలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర భారత్లో కూడా బీజేపీ సునామీ ప్రారంభమైందని తెలిపారు. అరాచక శక్తులు అన్నీ ఏకమైన నరేంద్ర మోడీ విజయాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దిలీపాచారి, జిల్లా ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనని తట్టుకునే వ్యక్తి ఈ దేశంలో పుట్టలేదు, ఈ ప్రపంచంలో పుట్టలేదు. అందుకనే మీరందరూ కూడా ఆశీర్వదించాలా. అమ్మా అయ్యా, ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ఏంది అంటే శ్రీరాముడి మందిరం. మీ అందరికి కూడా అక్షంతలు వచ్చినాయా? అక్షంతలు వచ్చినాయి కదా, వచ్చినాయా? మరి ఆ అక్షంతలు ఎవరు పంపించారో తెలుసా? నరేంద్ర మోదీ పంపించిండు. ఎందుకు పంపించిండు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముంగట మీకు గుర్తుందో లేదో ఇవ్వండి అని మీరు 5 రూపాయలు ఇచ్చిండ్రు, 10 రూపాయలు ఇచ్చిర్రా లేదా? మరి మీరు రాముడికి అంత ప్రేమతోని 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చింది రాముడు మీ అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలా లేదా? కొట్లాడిన తర్వాత మనకు అంత పెద్ద రామ మందిరం వచ్చింది అని అంటే మనం అందరం కూడా నరేంద్ర మోడీకి ఆశీర్వాదం చేయాలా లేదా? ఆ రాముడు ఎంచుకున్న వ్యక్తి, నా గుడి కట్టించే వ్యక్తి నరేంద్ర మోడీ ఉండాలని ఆ శ్రీరామచంద్రుడే తీసుకున్నాడు. శ్రీరామచంద్రుడే తీసుకొని ఆయనతో చేయించు ఓటేసి ఇక్కడ పార్లమెంట్ గెలిపిస్తే నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఆలోచించండి అమ్మా. ఇప్పుడు పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమీ చేయలే, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమీ చెయ్యదు. మీకు ఫండ్స్ కావాలా? ఆలోచించి రాబోయే రోజులలో యాత్రలు, సంకల్ప యాత్రలు మేము తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలని కోరుతూ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ యాత్రకి నాగర్పేట నుండి ధన్యవాదాలు చెప్పలేము కాబట్టి అందరికీ కూడా జనాలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం. ఆచార్య గారు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు గారు యాత్ర ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు, అవి ప్రజలకు అందించేటటువంటి పథకాలు బట్టి ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినటువంటి ఏ పథకాలను కూడా వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. ఇంతకుముందు వికసిత భారత్ అనేటువంటి కార్యక్రమం, ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర. ఆ 75 సంవత్సరంలో ఎక్కువ కాలం వచ్చేసి కాంగ్రెస్ దానికి సంబంధించినటువంటి యూపీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ లో కరప్షన్స్, స్కామ్స్, కేంద్ర మంత్రులు కూడా జైలుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ప్రీతమ మోడీ నాయకత్వంలో ప్రధానిగా ఎవరే కానీ పార్టీ వాళ్ళు కావచ్చు,
క్యాబినెట్ మంత్రులు కావచ్చు, ఎవరికి కానీ మచ్చ లేకుండా అయిన తర్వాత 4 కోట్ల జనాభా, ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి భాగ్యనగరం, అధికమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి తెలంగాణను గత ప్రభుత్వం వచ్చేసి ఆర్థికంగా ప్రసిపట్టించింది. ప్రజలందరూ కూడా కష్టపడి కట్టినటువంటి పనులను ఉపాధికి, ఉత్పాదనకు, అభివృద్ధికి, విద్యకు, వైద్యానికి కాకుండా ఎవరు సూచనలు ఖర్చు పెట్టేసి అందరూ కూడా కరప్షన్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇచ్చి ఆ పథకాలను అమలుపరచకుండా చేతులు తీసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం కూడా అదే పంతో నడిచి ఇదివరకు ఇచ్చిన పథకాలను ఇస్తారా లేదా చెప్పకుండా కొత్త పథకాలను ప్రకటించి 70 లక్షలు ఉన్నటువంటి బడ్జెట్ను జీతపత్యాల పోను, మిత్తిలకు ఇన్స్టాల్మెంట్కి పోను మిగిలిది లేదు. కానీ లక్షల కోట్ల కమిట్మెంట్తోనే పథకాలు ప్రకటించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విషయం మనం చెప్పాలి ప్రజలకు.